అన్డిక్లేర్డ్ స్పోక్స్ పర్సన్స్ ఆఫ్ పాకిస్తానీలు గంటలు పెట్టుకొని గంట కూడా ఏం చేస్తలేదు చూడు తెలంగాణ బీజేపీ. క్లియర్ కట్గా చెప్తున్నా, ఏమి ఇజ్జత్ ఇవ్వాలన్నా ముఖ్యమంత్రికి అని చెప్తున్నా. ఐ లవ్ యూ పాకిస్తాన్ అనే ఈ లాజిక్ ఏంది అని అంటున్నా. ఆయన నేతృత్వంలో వీళ్ళు ఎట్లా తగలడ్డర్రా నాయన అని చెప్పి మనం అందరం నెత్తి పట్టుకోవాల్సి వచ్చిన రోజు వచ్చింది. ఇలా కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది. ఎంత పెద్ద మాట తెలుసా రేవంత్ రెడ్డి, అది సీరియస్గా ముఖ్యమంత్రి హోదాకు సిగ్గుచేటు అని అంటున్నా. నేను సిగ్గుపడుతున్నా ఇలా మీరు మా ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్లో ముస్లింలు వీళ్ళకి ఓటేస్తలేరు, వాళ్ళు భారతీయ ముస్లింలు. ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు భారత్ని ద్వేషిస్తారు అని చెప్పి నువ్వు అనుకోకు. అంటే మీ డిఎన్ఏలో వాళ్ళని కలుపుకోనిక చూడకు నువ్వు అడ్డమైన పంచాయతీలా. వాడు వచ్చంట ముడి మీద దన్నిండట పాకిస్తాన్ వాడు వచ్చి, మీ దొడ్డిని కూడా దనలేకపోతాడు. దేశ్ కా చౌకీదార్ జబ్ మేరా नरेंद्र दामोदर दास मोदी चौकीदार के जैसे यहाँ पे बैठा है ना, हाँ तो बाल का बाका भी नहीं उखाड़ सकता कोई. తేడా తెలవని ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెడితే ఇలా ఏముంటుందో చూడండి. లొడలొడ మైకులు పట్టుకొని మార్చన్ ఓట్ల కోసం జూబ్లీ హిల్స్ గెలవనికే ఇలా తెలంగాణ సాక్షిగా పాకిస్తానీ ఫ్యాన్ క్లబ్ నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. జలగ పురుగులు అంటారు చూడు, గట్లాంటి జలగ భారతదేశానికి మీ కాంగ్రెస్ పార్టీ కంపరం లేస్తుంది. నాకు మీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలనంటే ఒక పిఆర్ ఏజెంట్లు పాకిస్తాన్కి. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ తన్నింది, మీ కాంగ్రెస్ డిగ్నిటీ మీద తన్నింది, మీ కాంగ్రెస్ ఔకాత్ మీద దన్నింది, మీ కాంగ్రెస్ ఆత్మగౌరవం మీద దన్నింది పాకిస్తాన్. తెలంగాణ బీజేపీ నాయకులను నమ్మడం మోదీ చేసిన పెద్ద తప్పు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ తారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జర ఒకసారి మన రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఈ వీడియోలో ఇనుండ్రి. జర కార్పెట్ బాంబింగ్ చేస్తారంట, సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. విన్నారు కదా ఫ్రెండ్స్, రేవంత్ అన్న ఏం మాట్లాడిండో మీరు విన్నారు కదా. కార్పెట్ బాంబింగ్ చేస్తారట, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనది ఏమో వలగొట్టిరట. విన్నారుగా ఎట్లా రేజ్ అవుతుందో. ఇప్పుడు ఈయనది విన్నారు కదా, ఈయన బాస్ రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో ఒకసారి అది కూడా విందాం. ఇలా చిన్నగా మా ఊళ్ళు పెడతారు. You will find that India is described as a union of states. अगर आप तारीख में जाएं तो हिंदुस्तान एक रियासत की हैसियत से एक फॉर वेरी ब्रीफ पीरियड एक इकाई रहा है. हिंदुस्तान कभी भी एक मुल्क नहीं रहा, कभी भी एक मुल्क नहीं रहा. ఇప్పుడు ఇలా బాస్ ఏది మాట్లాడిండో కూడా మీరు విన్నారు కదా. వీళ్ళది ఎట్లుంటుంది అని అంటే, వీళ్ళు అఫీషియల్ అన్డిక్లేర్డ్ స్పోక్స్ పర్సన్స్ ఆఫ్ పాకిస్తానీలు. వీళ్ళ బాస్ ఏమో భారతదేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్, అసలు భారతదేశం నేషనే కాదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి వీళ్ళ బాస్ మాట్లాడతాడు. ఇక ఈయననైతే కార్పెట్ బాంబ్ పాకిస్తాన్ వాడు వచ్చి మనది పలగొట్టిపోయిందట. విన్నారు కదా మీరే. ఇక నా నోటికి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలని చూస్తాను. మేము ఫ్రీడమ్ ఫైటర్ల నుంచి ఇవాళ పాకిస్తానీ ఫ్యాన్ క్లబ్ని తయారు చేస్తున్న చూడు కాంగ్రెస్, దీని మీద ఏం మాట్లాడదామని చెప్పి చెప్తున్నా. నా కోపం ఏడొస్తుందని అంటే, గంటలు పెట్టుకొని గంట కూడా ఏం చేస్తలేదు చూడు తెలంగాణ బీజేపీ. నేను సెంట్రల్ బీజేపీని అంటలేను, తెలంగాణ బీజేపీని అంటున్నా. ఆర్మీని ఇన్సల్ట్ చేసిన రేవంత్ రెడ్డి ఇలా రాజకీయంగా సుఖంగా నిద్రపోతున్నాడు అంటే ఎట్లా? ఆయనని రాజకీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టొచ్చు కదా ఈ టాపిక్లో. దేశాన్ని అన్నాడు, దేశ సైనికులను అన్నాడు, దేశ ప్రతిష్టను అన్నాడు, దేశ ప్రతిభను అన్నాడు, దేశ పరాక్రమాన్ని అన్నాడు. క్లియర్ కట్గా చెప్తున్నా, ఏమి ఇజ్జత్ ఇవ్వాలన్నా ముఖ్యమంత్రికి అని చెప్తున్నా. నీకు నా సైన్యం అంటేనే వాల్యూ లేదు, నాకు నీ ముఖ్యమంత్రి పదం అంటే ఎందుకు ఉంటుంది? రేవంత్ రెడ్డి ఒక మాట అడుగుతున్నా, మరనా అయితే దేశకెళ్ళి మరింగే. కాకపోతే దరిద్రం అదిగా మరిగా నాకు కొన్ని మాటలు వస్తున్నాయి కానీ జస్ట్ కంట్రోల్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఎమోషనల్గా కాకుండా వెల్కమ్ టు ది పొలిటికల్ రోస్ట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ టుడే, ఆర్ టు ది మ్యాటర్ ది ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ టుడే. కంప్లీట్ కాంగ్రెస్ పార్టీని ఇలా రోస్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మనకు. ఇలా పాకిస్తాన్కి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఏదన్నా ఉన్నది ఒక పార్టీ రూపంలో భారతదేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇలా తెలంగాణ బీజేపీ కూడా ఫైట్ చేసేది పోయి కాంగ్రెస్తో ఫ్లర్ట్ చేస్తుందా అని అంటున్నా. హైడ్రా విషయంలో మాట్లాడది, ఇంత పెద్ద పంచాయతీలు అయితే మాట్లాడది, మైనారిటీ ఓటు బ్యాంక్ గిట్లా తీసుకొని పోతుంటే మాట్లాడది. నిన్నేదో మాట్లాడతాడు కిషన్ రెడ్డి గారు, అజరుద్దీన్కి ఎట్లు ఇస్తారు అన్న కోర్టులో పోయి కేసు వేసుకోవచ్చు కదా, లీగల్ సెల్ ఉన్నాయి కదా మనకు. కార్యకర్తలకు మాట్లాడరు, గోరక్షకులకు మాట్లాడరు. ఇలా దేశ సైన్యాన్ని ఎన్నోసార్లు అవమానపరిచిండ్రు, ముచ్చట లేదు. ఏంది అని అంటున్నా. ఇలా తెలంగాణలో ఒక పెద్ద సర్కస్ మనం సాక్షులం అవుతున్నాం. వీఆర్ విట్నెసింగ్ ఏ సర్కస్. ఐ లవ్ యూ పాకిస్తాన్ అనే ఈ లాజిక్ ఏంది అని అంటున్నా. ఇలా తెలంగాణ బీజేపీకి కూడా మోడీ బాసే, కాదని అంటలేను. కాకపోతే మరి రేవంత్ అన్నను కూడా మేము అప్సెట్ చెయ్యము అనన్నా
తపస్సు ఏంది అంటున్నా, తపన ఏంది అని అంటున్నా. ఈ మ్యూచువల్ అడ్మిరేషన్ డ్రామా ఏందంటున్నా కాంగ్రెస్ బీజేపీది తెలంగాణలో ఎస్పెషలీ. ఇది సెంట్రల్ నాయకత్వానికి అర్థమవుతుందా అని అంటున్నా. ఈ మ్యూచువల్ అడ్మిరేషన్ డ్రామా ఏందని అంటున్నా. అరే ఐడియాలజికల్ శత్రువులు మీరు. నరేంద్ర మోదీది ఒక మొన్నటిదాకా ఒక సోషల్ మీడియాలో వీడియో సర్క్యులేట్ అవుతుంది. हमारा आइडियोलॉजी और कांग्रेस आइडियोलॉजी एकदम अलग है और कांग्रेस को दफनाना भारतीय जनता पार्टी का प्रथम लक्ष्य है. ఆయన క్లియర్ కట్గా పిచ్చ క్లారిటీలు ఉంటాడు. ఆయన నేతృత్వంలో వీళ్ళు ఎట్లా తగలడ్డర్రా నాయన అని చెప్పి మనం అందరం నెత్తి పట్టుకోవాల్సి వచ్చిన రోజు వచ్చింది. ఇలా వీళ్ళిద్దరు ఎట్లయిపోయారు అంటే మనం లైట్ తీసుకున్నాం అనుకో కార్యకర్తలము, బిర్యానీ రెసిపీలు కూడా వాట్సాప్లో పంపుకుంటారు వీళ్ళు. కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది. మా ఇంట్లో కూడా ఇప్పటికి రెండోసారి పోయింది. ఇది కాంగ్రెస్ వచ్చింది, కరెంట్. రేవంత్ అన్న కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. కొంచెం సేపు మీరు ఆగాల, చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ కూడా ఎట్లా అయిపోయిందనంటే ఫ్రెండ్స్, కంప్లీట్గా వీళ్ళు రాను వాట్సాప్లలో ఇక బిర్యానీ రెసిపీలు కూడా షేర్ చేసుకునేటట్టున్నారు. ఇలా తెలంగాణ బీజేపీ ప్లస్ కాంగ్రెస్. ఈ ఎమోషనల్ డ్రామా, ఈ మ్యూచువల్ అడ్మిరేషన్ ఏందో ఏమో నాకు అర్థమవుతలేదు కరెక్ట్గా చెప్పాలనంటే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎట్లాంటి ఫేస్లకు ఎంటర్ అయిపోయిందని అంటే వాళ్ళు కంప్లీట్గా నేషనల్ ప్రైడ్ అనేది పక్కకు పెట్టేసారు కంప్లీట్గా. కాంగ్రెస్ ఎట్లా ఇవాల్వ్ అయిందనంటే వెనకటికి క్విట్ ఇండియా మూవ్మెంట్ అని ఉండే. ఇప్పుడు అలా అజెండాలో ఒకటే ఒక మూవ్మెంట్ ఉన్నది. ఏంది అని అంటే ముస్లిం అపీజ్మెంట్ మూవ్మెంట్. దీని తప్పింకల్లది ఏం లేదు. చెప్పినా కదా, ఫ్రీడమ్ ఫైటర్ అక్కడి నుంచి పాకిస్తాన్ ఫ్యాన్ క్లబ్ల ఫైటర్ల దాకా వెళ్ళిపోయారు వాళ్ళు కంప్లీట్గా. ఇవాళ భారత్ యొక్క ఇంట్రెస్ట్లను వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారా ఈ కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఇస్లామాబాద్ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తారా అనేది నాకు అర్థమవుతలేదు. ఇవాళ వాళ్ళని నువ్వు ఇంటర్వ్యూ ఏదైనా తీసుకున్నావు అనుకో, పాకిస్తాన్ని గట్టిగా కొడదామా అని అంటే అరే ఎందుకు కొడతావు, ఎందుకు డిఫెండ్ చేయాలి మనం, అనవసరంగా ఎందుకు చేయాలి ఇవంతా పంచాయతీ, మనకు వెన్నుపూసు ఉంది కదా, మైనారిటీ అపీస్మెంట్ చేసుకుంటే చాలు కదా, పంచాయతీ ఎందుకు కదా అని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ కాంగ్రెస్ డిఎన్ఏ మనం అర్థం చేసుకుంటూ వస్తుంటే మనకు ఇంకొక దురంధరుడు పరిచయం అవుతాడు. ఆయన పేరే మన అనుముల రేవంత్ రెడ్డి, రెండవ ముఖ్యమంత్రి, గౌరవనీయులు, పెద్దలు. ఇక ఆయననైతే మాస్టర్ పీస్ అని అనేస్తాడు. కార్పెట్ బాంబింగ్ చేస్తారట బీజేపీ వాళ్ళు. పాకిస్తాన్ వాడు వచ్చి మన ఎంత పెద్ద మాట తెలుసా రేవంత్ రెడ్డి, అది సీరియస్గా ముఖ్యమంత్రి హోదాకు సిగ్గుచేటు అని అంటున్నా. నేను సిగ్గుపడుతున్నా ఇవాళ మీరు మా ముఖ్యమంత్రి అని సిగ్గుపడుతున్నా. అందులో మీరు మా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి ఇంకా సిగ్గుపడుతున్నా నేను. అంటే వీళ్ళది ఏంది తెలుసా పంచాయతీ ఫ్రెండ్స్, జూబ్లీ హిల్స్లో ముస్లింలు వీళ్ళకి ఓటేస్తలేరు. వాళ్ళు భారతీయ ముస్లింలు. ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు. వాళ్ళు భారతీయ ముస్లింలు కాదు, భారతీయ ముస్లింలు. భారత్ని ద్వేషిస్తారు అని చెప్పి నువ్వు అనుకోకు. అంటే మీ డిఎన్ఏలో వాళ్ళని కలుపుకోనిక చూడకు నువ్వు అడ్డమైన పంచాయతీలా. ఓట్ల కోసము ఈ అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు, ఓట్ల కోసం. అంటే ఇక్కడ పాకిస్తాన్ని ప్రేమించేటోళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఇదే మాటను అసదుద్దీన్ ఓవైసీని అడుగు, కట్టర్ ముస్లింని అడుగు, నువ్వు భారత్ని ప్రేమిస్తావా పాకిస్తాన్ని ప్రేమిస్తావా అని అంటే నాకు తెలిసి వాడు ఖచ్చితంగా భారత్ని ప్రేమిస్తానంటాడొచ్చు. ఇక వాడు కూడా పాకిస్తాన్ని ప్రేమిస్తానంటే నువ్వు అడవి గంగలవాడి సాగురు. ఇక డైరెక్ట్ చెప్తున్నాను నేను, భారత్ని మించింది ఇంకేం ఉండదు నాకు. మీ పదవి ఉంటే 5 సంవత్సరాలకే ఉంటుంది. నేను పర్మనెంట్ ఓటర్ నీడ, ఇది యాది పెట్టుకొని మీరు పనిచేయండి. వాడు వచ్చంట ముడి మీద దన్నిన్నట పాకిస్తాన్ వాడు వచ్చి, మీ దొడ్డిని కూడా దనలేకపోతాడు. దేశ్ కా చౌకీదార్ జబ్ మేరా नरेंद्र दामोदर दास मोदी चौकीदार के जैसे यहाँ पे बैठा है ना, तो बाल का बाका भी नहीं उखाड़ सकता कोई भी. మీ ఇంట్లో ఉన్న దొడ్డి గడేసిన దొడ్డి కూడా ఏం కాదు. ఇది గుర్తుపెట్టుకో బిడ్డను. కాంగ్రెస్ వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తుంది. ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్లో స్ట్రైక్ చేస్తుంటే వీళ్ళు పాకిస్తాన్లో కూర్చొని లవ్ స్ట్రోకులు ఆడుతున్నారు. మనం సర్జికల్ స్ట్రైకులు చేస్తుంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మైకులు పట్టుకొని వర్బల్ స్ట్రైకులు చేస్తున్నారు. బాలాకోట్లో మనం బాంబులు వేస్తుంటే పాకిస్తాన్ మొత్తం పర్మనెంట్ స్మోక్ జోన్ అయింది ఫ్రెండ్స్, పొగ జోన్ అయిపోయింది అది. వీళ్ళేమో గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు ప్రూఫ్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉన్నాయి తెలుసా? ఈయన రా హెడ్ ఆఫ్ లాహోర్ ఉంది చూడు, బ్రాంచ్, లాహోర్లో బ్రాంచ్ ఉంది కదా పాకిస్తాన్ది, రాది ఇంటెలిజెన్స్ది, దానికి హెడ్ అయినట్టు మాట్లాడుతున్నాడు. ఈయనకు తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. ఈయనకు చెప్పి బాంబింగ్ చేసిపోయినారేమో. మళ్ళీ ఎవరిని ఇట్లా వలగొడుతున్నామో జీపీఎస్ లొకేషన్ పెట్టి ముడి ఫోటోలు పెట్టినట్టున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డికి అడగాల్సి వస్తుంది కదా. ఆయన మాట్లాడినప్పుడు తప్పులేంది, మనం అడిగితే తప్పేమొస్తుంది అని అంటున్నా. ఇవాళ లెక్చర్లు రిటాలియేషన్ల మీద లెక్చర్లు ఇస్తున్నాడు కదా. సుత్లి పటాకకు ఇక మళ్ళీ నాకు వస్తాయి మంచి మాటలు. తేడా తెలవని ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెడితే ఇలా ఏముంటుందో చూడండి. పాకిస్తాన్ అంట మనం తన్నిందంట. సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమన్నా ఉన్నదా? అరే పోనీ మీకు దేశం మీద ఎట్లనో ప్రేమ ఉన్నదా, ఏమున్నదా అనేది దేశ సైనికుల మీద గిదా రావల్పిండి రవ్వ తింటారా మీరు?
ఇవాళ అడుగుతుంది దేశం ఏం మాట్లాడతారని అంటున్నా. అరే నేను నిజంగానే అడుగుతున్నా బ్రదర్ మీ అందరినీ, అగర్ పాకిస్తాన్ వచ్చి నిజంగానే భారత్ నా రకంగా మన సైనికులను ఆ రకంగా చేసి ఉంటే ఇవాళ రావెల్పిండి అమృత్సర్ ఎక్స్టెన్షన్ కాకపోతుండే మనకు భారతదేశంలో. రావల్పిండి అమృత్సర్ ఎక్స్టెన్షన్ అయిపోతుండే. అది నా ఆర్మీ కోపం, అది నా ఆర్మీ ప్రతిభ, అది నా జవాన్ల జజ్బా. ఏం తెలుసు ఒక అనుభవం లేని ముఖ్యమంత్రికి? లొడలొడ మైకులు పట్టుకొని చన్ ఓట్ల కోసం జూబ్లీహిల్స్ గెలవనికే చెప్తున్నా కదా. మనకు సిగ్గుండాలి కొంచెం ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఈ వ్యక్తి కేవలం ఆర్మీని ఇన్సల్ట్ చేయలే, ప్రతి ఒక్క సైనికుడిని ఇన్సల్ట్ చేసిండు, ప్రతి ఒక్క భారతీయ కుటుంబాన్ని ఇన్సల్ట్ చేసిండు, ప్రతి ఒక్క భారత పౌరుణ్ణి ఇన్సల్ట్ చేసిండు. దేనికి? చన్ ఓట్ల కోసం, చన్ ఓట్ల కోసం. ఇలా తెలంగాణ సాక్షిగా పాకిస్తానీ ఫ్యాన్ క్లబ్ నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా? ఇది భారతీయులు తెలంగాణ వాళ్ళు డంకేపే చోటు తెలుసుకోవాలి. కాంగ్రెస్ స్ట్రాటజీ ఏమున్నది? డెవలప్మెంట్కి ఓటే. గిదా మీ డెవలప్మెంట్? పాకిస్తాన్ వచ్చి మా ముడి వలగొట్టిందని చెప్పడమా మీ డెవలప్మెంట్? మీ డెవలప్మెంట్ అంతా డివిజన్తోనే, డైవర్జన్తోనే. ఇది వాస్తవం కాదా ఫ్రెండ్స్? ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ పాకిస్తాన్తో కొట్లాడలేదు. దానికి అందుకనే ఏం చేస్తున్నారు? స్పీక్ ద లైన్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడనీకే చూస్తున్నారు. వెనకటికి మీ వెన్నుపూసలలో ఎంత పౌరుషం ఉంటేనో మాకు అందరికీ తెలుసు. 26/11 అప్పుడు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అరే రేవంత్ అన్న మాటలు మాకు తెలియదా? బలిదేవత అని చెప్పి పదవయ్యంగానే బలమైన దేవత అని అన్నావు. మీ అంత హిపోక్రటిక్గా నాకు తెలిసి కలర్లు మారుస్తారు చూడు, దాన్ని ఏమంటారు రాబాయ్? గిరుగుట, ఊసరవెల్లి కూడా ఉండదు అంత. ఆఖరికి మాకు కూడా నచ్చదు ఒక గౌరవనీయ ముఖ్యమంత్రిని విమర్శ చేయాలంటే, మాకు కూడా నచ్చదు సార్. కాకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంత ద్వేషమా? నేను అడుగుతున్న ప్రశ్నలకి ఏమన్నా సమాధానం ఉన్నదా? ఇక రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చినాం అనుకో, ఈ పెద్ద సార్ దగ్గరికి, ఈయన జాగ్రఫీ జీనియస్. ఈయన చెప్తాడు భారతదేశం ఎప్పుడు నేషన్ కాదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్. మీ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ కాదు, యూనియన్ ఆఫ్ పారాసైట్స్. అది మంది మీద బతికే పారాసైట్. అది జలగ పురుగులు అంటారు చూడు, గట్లాంటి జలగ భారతదేశానికి మీ కాంగ్రెస్ పార్టీ. కంపరం లేస్తుంది నాకు మీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలనంటే. అండ్ ఐఎమ్ ఎమోషనల్ బ్రదర్, ఐ కెనాట్ బి, నేను న్యాచురల్గా మాట్లాడలేను, నేను ఎమోషనల్ పర్సన్ని, ఎమోషనల్గా ఉంటా. ఆ డిఫెన్స్ మినిస్టర్ ఖాజా ఆసిఫ్ గారు మాట్లాడిన మాటలు మాట్లాడతాడు. మీకు మొగోళ్ళనే గ్లోరిఫై చేసేది ఉంటే పోయి ఆడ చావురు కదా, పాకిస్తాన్ రెసిడెన్సీ తీసుకోరు కదా. మీకు బ్రిటిషర్లు మంచోళ్ళు, భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్, నేషన్ కాదు అంటే. భారతదేశం అంటే మీ గాంధీ ఫ్యామిలీ, ఫేక్ గాంధీ ఫ్యామిలీ వచ్చినప్పటికీ భారతదేశం ఉందని అనుకుంటున్నావా? ఇటలీ పిజ్జా అనుకుంటున్నావా భారతదేశం అని అంటే? నేను అడుగుతున్నా. పాకిస్తానీ సిటిజన్కో, ఆఫ్ఘనిస్తాన్ సిటిజన్షిప్కో, ఇరాన్ సిటిజన్షిప్కో తీసుకో, సిరియాలో బతుకుపోయి మళ్ళీ ఎందుకు వచ్చి రెడ్డికి? నా దేశ సైనికుల మీద ఇజ్జత. ఇది ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఇలా బ్రిటిష్ డిఎన్ఏనా? పాకిస్తానీ ఫిలాసఫీ మాట్లాడుతున్నారా, లేకపోతే డైనాసిటీ సైకాలజీలకి మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి ఇది. ఎందుకంటే నిజంగా చెప్పాలనంటే ఒక బ్యాంక్రప్సీ అంటారు కదా, మొత్తం కడగనాకేసినట్టు. వీళ్ళకు నేషనల్ బ్యాంక్రప్సీ ఉన్నది. వీళ్ళు మళ్ళీ జాతీయ పార్టీ అనంట. వీళ్ళు జాతీయ పార్టీ కాదు, ఇది పాకిస్తానీ పార్టీ వీళ్ళది. నిజంగా చెప్పాలనంటే ఒక పిఆర్ ఏజెంట్లు వీళ్ళు పాకిస్తాన్కి. కాంగ్రెస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది తెలుసా ఫ్రెండ్స్? మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది తెలుసా? ఫస్ట్ పాకిస్తాన్ది బూట్లు నాకాల, తర్వాత అపీజ్మెంట్ మోడ్ అనేది యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత హిందువులను తిట్టాలా, తిట్టిన తర్వాత నేషనలిస్టిక్ జాతీయవాదులు ఎవడెవడైతే మాట్లాడుతాడో వాడిని పక్కకు పెట్టేయాలా, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను బ్యాన్ చేయాలని చెప్పాలా, జార్జ్ సోరోస్ సంఖ కింద పోయి వాసన చూడాలా. ఆర్మీ ఏమన్నా మాట్లాడితే ప్రూఫ్ లేదు అని చెప్పి మాట్లాడాలా. ఆర్మీ ఏదైనా ప్రూఫ్లు చేస్తే దాన్ని డిలీట్ కొట్టి డోగ్లాపన మాటలు మాట్లాడాలా. 240 volts కరెంట్ తగులుతుంది బిడ్డ మీకు, మీ డోగ్లాపన రాజకీయాలకు. నువ్వు సర్జికల్ స్ట్రైక్ను అపోజ్ చేస్తావు, ప్రూఫ్ ఏది అని చెప్పి మాట్లాడతావు. పాకిస్తాన్ తన్నింది అంటావు. అవును రేవంత్ రెడ్డి, పాకిస్తాన్ తన్నింది. మీ కాంగ్రెస్ డిగ్నిటీ మీద తన్నింది, మీ కాంగ్రెస్ ఔకాత్ మీద తన్నింది, మీ కాంగ్రెస్ ఆత్మగౌరవం మీద తన్నింది పాకిస్తాన్. నిజంగా తన్నింది. అలా బిచ్చం బతుకుల మెతుకులు తినే చెప్తున్నా కదా అట్లాంటి పార్టీ మీది. ఇలా రేవంత్ రెడ్డి అన్న మాటలకు చిత్రగుప్త ఇస్తున్న సమాధానం ఫ్రెండ్స్ ఇది. ఇది ఇప్పటి నుంచి కాలే, కాంగ్రెస్ మిమ్మల్ని తంతూరే వచ్చింది 1947 నుంచి. జిన్నా నుంచి మొదలెట్టిండు, జిన్నాగాడ్ నుంచి మొదలెట్టిండు మీ ముత్తాతని తన్నుడు, ఈ కాంగ్రెస్ ముత్తాతలని తన్నుడు. అది ఇప్పటిదాకా నడుస్తుంది. మీరు ముడి మీద అనిపించుకొని నా దేశ సైనికులను అనకండి మీరు దయచేసి. ఇలా కాంగ్రెస్ ఫిలాసఫీ ఎట్లుంటుంది తెలుసా బ్రదర్? ఫస్ట్ నెహ్రూ ఈ ఫేక్ గాంధీల బూట్లు నాకాల, హిందువులను హేట్ చేయాలా, భారతదేశాన్ని కూడా ద్వేషించాలా విదేశాలలో పోయి. దాని తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద నమ్మకం పెట్టుకోవద్దు, ఇస్లామీ మూవ్మెంట్లను లేకపోతే అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్లను చేసుకుంటూ కూర్చోవాలా, మిషనరీలను నెత్తి మీద పెట్టుకోవాలా. అదే హిందుత్వం అని అనగానే పంచాయతీ తీసుకురావాలి, అడమైన లాజిక్లు మాట్లాడాలి.
నాకు ఇక్కడ ప్రాబ్లం ఏడొస్తుంది అంటే తెలంగాణ బీజేపీతోనే వస్తుంది. ఇగో ఇప్పుడు లాస్ట్కి తిన్న తర్వాత డెజర్ట్ ఇవ్వాలి కదా, మళ్ళీ డెజర్టే ఇస్తుంది. ఒక బ్యూటిఫుల్ స్పీషీస్ తయారైంది తెలంగాణ బీజేపీ అయితే. రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అంటలేదయ్యా, పల్లెత్తు మాట. హైడ్రా అయినా, పంచాయతీ అయినా, ఫీ రియంబర్స్మెంట్ అయినా, రైతు భరోసా అయినా, రైతుల కోసం బీజేపీ అని అంట. పోటర్ పెట్టిరా నేను ఒకటే ఒకటి ఆడ రైతులతో మొత్తం హల్చల్ అవుతుంటే కూడా ఏడన్నా పోయి నిలబడరా రైతుల కోసం? ఒక రైతు అయితే సూసైడ్ నోట్ రాసిండు, కొంతమంది పేర్లు రాసి, దాన్ని కూడా లీవరేజ్ చేసుకొని బతుకులు మనకి తెలంగాణ బీజేపీలో. ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఏం చెప్తున్నా అంటే మళ్ళీ ఫ్యూచర్ కొయిలేషన్ ఏమైనా ఉంటుందేమో నాకు అర్థం కాదు. ఇక ఓం శాంతి శాంతి అని మాట్లాడతారు. కాంగ్రెస్ని డిస్టర్బ్ చేయొద్దు. రేవంత్ అన్న రాగానే బీజేపీ మ్యూట్ బటన్లకు వెళ్ళిపోతుంది తెలంగాణలో. అదేందో నాకు అర్థం కాదు. అరే లోటస్ నుంచి క్యాక్టస్కి వచ్చేసింది. లోటస్ నుంచి ఏదైతే పార్టీ మనల్ని లూటస్ అని అన్నది చూడు, వాళ్ళతో చేతులు కలిపిపోవడం ఏంది? ఈ మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డి ఏ రకంగా ఉండాలి రాజకీయ విమర్శ? నాకైతే సోషల్ మీడియాలో అయితే తేడా కనబడితే జర చూసి చెప్పు ఫ్రెండ్స్. ఇది చేసే వరకు నువ్వు కార్యకర్తలను డిఫెండ్ చేయవు, నువ్వు కాంగ్రెస్ నరేటివ్ని డిఫెండ్ చేయవు, జాతీయవాద మనస్తత్వాలను పోవు, గోరక్షకులకు నిలబడవు. నీ టికెట్ నువ్వు కాపాడుకో. దండమరా నాయన మీలందరికీ. ఆ పెద్ద ఆయన కటౌటు అసలు మీ గురించి పెద్ద ఆయన ఎందుకు అనాలా? మనిషి ఓ 10 తప్పులు మనిషి 100 పనులు చేస్తాను, ఒక్క తప్పు ఏంది తెలుసా? తెలంగాణ బీజేపీ నాయకులను నమ్మడం మోదీ చేసిన పెద్ద తప్పు. క్లియర్ కట్గా చెప్తున్నా. వాళ్ళు, నేను అందుకే అంటే అంధకార పక్షం అని. అధికార పక్షము కళ్ళలో కూడా రాదు వీళ్ళకు, ప్రతిపక్షము ఇలా అదేమంటారు గ్రాచారంలో లేదు. ఇలా ఏదైనా పార్టీ ఉన్నారంటే అంధకార పక్షంలో ఉన్నారు. వీళ్ళు అపోజిషన్లో లేరు, గవర్నమెంట్లకు రారు, ఏమన్నా ఉన్నారు అని అంటే వీఆర్ లివింగ్ ఇన్ కన్ఫ్యూజన్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అస్. ఫ్లైట్ బటన్ ఒత్తారు, ఫ్లైట్ మోడ్ ఒత్తి పెట్టుకుంటారు. వీళ్ళు కాంగ్రెస్ని ఆపరు, రేవంత్ అన్నని అసలే ఆపరు. ఫ్రెండ్స్, నేను చిత్రగుప్తులో ప్రతిసారి మీకు ఒకటి చెప్పిన, 2.5 వార్ మనం రెడీగా ఉండాలా అని చెప్పిన. 2.5 వార్ ఎన్నోసార్లు చెప్పిన. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చిత్రగుప్తులో మాట్లాడినా. మనకు ప్రాబ్లం చైనాతో లేదు, మనకు ప్రాబ్లం భారత్తో లేదు. ఎందుకు చెప్పాలా? దేశ నరేంద్రుడు ఉన్నాడు, తిప్పి కొడతాడు. నరేంద్రుడు పక్కకు పెట్టు, నరేంద్రుడు దాకా రావాల్సిన విషయం లేదు. కులేం బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చిండు సైనికులకు, ఉత్కి పడేరి నా కొడుకులనని. ప్రాబ్లం ఏదో తెలుసా ఫ్రెండ్స్? ఇంటర్నల్గా జరుగుతున్న రభస. 0.5 వార్. ఆడు మన పక్కలు ఉంటాడు, మన పక్కలుండి పాకిస్తాన్ ఏజెంట్ అయి మాట్లాడతాడు, పిఆర్ ఏజెంట్ అయి మాట్లాడతాడు. ఇగో ఇది ఇక్కడ ప్రాబ్లం. ఇలా బుల్లెట్లతో కాదు క్లియర్గా చెప్పాలనంటే ఒక మురిగిపోయిన ఐడియాలజీ తీసుకొని వచ్చి, నిజంగా చెప్పాలనంటే ఆ పురుగులు ఉంటాయి చూడు, ఆ టర్మైట్స్ అంటాం చూడు, ఆ టర్మైట్స్ లెక్క పాతుకోబోయారు భారతదేశంలో. ఈ పిరికి పంద నాయకులు పదవుల కోసం, పదవులు కాపాడుకునే కోసం ఎప్పటిదాకానైతే నాయకులు ఉంటారు చూడు, పార్టీలు ఇంపార్టెంట్ కాదురా నాయన, భారత్ని ప్రేమించే మనుషులు ఇంపార్టెంట్. భారత్ని ఎవడు ప్రేమిస్తాడో వాడే మనకి ఇంపార్టెంట్ అయి ఉండాలి. అది బీజేపీ ఉండని, డిమ్కా ఎవరన్నా ఉండని. ఇలా పాకిస్తాన్ని నరేటివ్ తీసుకొని వచ్చి కాంగ్రెస్ ఎలక్షన్లు అయినా కూడా ఏంది రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. ఒకసారి మాట్లాడదామా దాని మీద? షాళ్ళు కప్పుదామా మనం పాకిస్తాన్ వాడికి? ఒకడు అన్నాడు కదా మీ కాంగ్రెస్లకేనే, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా, నువ్వు ద్వేషిస్తే నాకు సంబంధం లేదు, నేను మాత్రం పాకిస్తాన్ని ప్రేమిస్తా. పెట్టుకోపో, ముద్దు పెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకో, మాకేం చేసేది. పాటలు కూడా వాడతారు వీళ్ళు, ఐటమ్ కింద సాంగ్లు పెట్టి, సంఖ కింద చెయ్యెట్టు, ముడి కింద ముద్దెట్టు అని. ఇట్లనే ఉంటాయి ఇలా పాటలు పాకిస్తాన్ వాళ్ళతో. అంటే నేను ఏం చెప్తున్నానంటే మనకి మైక్రోఫోన్ వారియర్స్ వద్దు, ఈ వాట్సాప్ పేట్రియాట్లు వద్దు. మనకు భారతదేశాన్ని ఎవడైతే ఇన్సల్ట్ చేస్తాడో వాని ఛాతీల గడపరదించాలా నా కొడుకులను ఎవడైనా సరే. నా దేశ సైనికుల దగ్గరికి ఎవడైతే వస్తాడో ఆ దరిద్రాన్ని దేశం నుంచి జరిపేయాలా అని చెప్తా. ఈ టికెట్ డిస్ట్రిబ్యూషన్ రాజకీయాలు బంద్ చేసి దేశం కోసం, ధర్మం కోసం అన్న ఐడియాలజిక్ స్పిరిట్ ఉండాలి. ఇది ఆగిపోలే ఫ్రెండ్స్, ఇంకా కేవలం ఈ స్టేట్మెంట్ దాకా ఆగలే. చిన్న మాట బాధేస్తుంది. నిన్న నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనంటే తెలంగాణ బీజేపీకి ఓటేయండి అని చెప్పి చెప్తున్నారు కొంతమంది కార్యకర్తలు. ఆడ తిరుగుకుంటా పాపం వాళ్ళని అనొద్దు. వీళ్ళు ఏమంటారు తెలుసా? మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనంటే తెలంగాణ బీజేపీకి ఓటేయండి అని చెప్తున్నారు. నేను తెలంగాణ బీజేపీకి మాట్లాడుతున్నాను. నా పిల్లల ముంగట, నా భార్య ముంగట, నా వృద్ధ తల్లిదండ్రుల ముంగట నన్ను ఆల్మోస్ట్ చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజుకి ఇట్లా నాకేమన్నా అయినుంటే మళ్ళీ వాళ్ళ కొడుకు భవిష్యత్తు ఏమవుతుండే నా తల్లిదండ్రులది? అగర్ నాకు ఆ రోజు ఏమన్నా అయినుంటే నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుండే? మీకు ఓటేస్తే భవిష్యత్తు నిలబడుతుందా లేకపోతే నేను చెప్పురి ఫ్రెండ్స్ మీ ముంగట నిలబడి మాట్లాడుతుంది. నాకు జరిగిన అన్యాయం ఇంకొకటికి జరగొద్దన్న ఆవేదనతో మాట్లాడుతుంది. ఎవరికన్నా పట్టింపు ఉన్నదా? నెత్తి మీద నీళ్ళు పోసుకున్నా కదా, కాళ్ళు కడిగి నీళ్ళు ప్రతి ఒక్కడిది. పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మరి నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుండే? నన్ను కన్నా నా తల్లిదండ్రుల భవిష్యత్తు ఏమవుతుండే?
మన పెద్ద మనిషి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలిసిండ్రండి? సల్మాన్ ఖాన్. ऊंची है बिल्डिंग लिफ्ट तेरा बंद है कैसे मैं आऊं దిల్ రజమన్ హై. సల్మాన్ ఖాన్ అంట రైజింగ్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఇక ఎవడు దొరకలేదు దురంధరుడు, మనోడే దొరికిండు. నంగా పైల్వాన్. ఈయనకి ఇచ్చిన బాలీవుడ్లో పేరేంది తెలుసా? నంగా పైల్వాన్. జానే జానా డూండే తుజే దివానా అని అన్నట్టు. ఒక ఆయననేమో ఓటుకు నోటు ఆరోపణలు, మనోడు ఏడ జింకలు కనబడతాడ జింకలు, ఏడ మనుషులు పడుకుంటే వాళ్ళ మీద కార్లు. ఈ గంభీరమైన ఆరోపణలు ఉన్నాయా లేవా సార్ మీద? ఉన్నాయా లేవా? తెలంగాణ భవిష్యత్ ఎవడు పాలయ్యింది రా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ. భారత్ మాతాకి జై.